అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆమ్, చాలా మందికి ఉండే సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే పబ్లిక్ స్పీకింగ్ భయం. అవును. వేదికెక్కాలంటే చాలు గుండెదడ, చేతులు చెమటలు ఇలాంటివి. కరెక్ట్. ఎంత అనుభవం ఉన్న వాళ్ళకైనా సరే అప్పుడప్పుడు ఇది తప్పదు కదా. నిజమే. దీన్నే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే ఏదైనా ప్రదర్శన, అది ప్రెజెంటేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, అలాంటి టైంలో వచ్చే ఆందోళన. అది సహజమే అంటారా? అంటే మన శరీరం రియాక్ట్ అవుతుందా? అవును. ఒత్తిడి సమయంలో శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. మనల్ని ఏదో ప్రమాదం నుంచి కాపాడటానికి సిద్ధం చేస్తున్నట్టు అనమాట. మెదడు అలా భావిస్తుంది. అయితే ఈ భయాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ఎలా? దేని గురించే ఈరోజు మనం కొన్ని పరిశోధనలు, చర్చల నుంచి వచ్చిన ముఖ్యమైన విషయాలు, పద్ధతులు, వాటిని కొంచెం లోతుగా చూద్దాం. మంచిది. మన లక్ష్యమేంటంటే ఈ భయాన్ని మన బలంగా మార్చుకోవడం. ఓకే, మొదటగా ఏం తెలుసుకోవాలి? దీనికి సంబంధించి మ్మ్, ముఖ్యంగా యర్క్స్ డాట్సన్ లా అని ఒక సూత్రముంది. అది అర్థం చేసుకోవాలి. యర్క్స్ డాట్సన్ లా అదెలా పనిచేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మనం మరీ రిలాక్స్డ్గా, ఏ ఉత్సాహం లేకుండా ఉంటే మన పర్ఫార్మెన్స్ అంటే ప్రదర్శన చాలా నీరసంగా ఉంటుంది, పస ఉండదు. అంటే ఉత్సాహమే లేనట్టు అనిపిస్తోంది. సరే, మరి ఎక్కువ ఆందోళన పడితే? అదే సమస్య. మరీ ఎక్కువ ఆందోళన అంటే టూ మచ్ టెన్షన్ ఉంటే భయంతో మాటలు తడబడతాయి, చెప్పాలనుకున్నది మర్చిపోతాం, అసలుకే మోసమొస్తుంది. ఓ, అంటే రెండూ మంచివి కావు. అవును. కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే సరైన మోతాదులో ఉత్సాహం లేదా ఉత్తేజం అంటే అరౌజల్ అంటాం కదా, అది ఉండాలి. ఆ రెండిటి మధ్య ఒక స్వీట్ స్పాట్ అన్నమాట. ఒక బ్యాలెన్స్ లాగా. ఖచ్చితంగా. ఒక వాయిద్యాన్ని శృతి చేయడం లాంటిదనుకోండి. తీగ మరీ వదునుగా ఉన్న సౌండ్ రాదు, మరీ బిగుతుగా లాగితే తెగిపోతుంది. కరెక్ట్ శృతిలోనే మంచి సంగీతం వస్తుంది. భలే చెప్పారు. అంటే ఆందోళనను పూర్తిగా తీసేయక్కర్లేదు, దాన్ని మేనేజ్ చేయాలి. అంతే. ఇక్కడింకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భయం, ఉత్సాహం ఈ రెండిటి వల్ల శరీరంలో కలిగే మార్పులు అంటే లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అవునా? ఎలా? చూడండి, గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస వేగమవడం, కొంచెం వణుకు రావడం, ఇవి భయంలోనూ ఉంటాయి, మంచి ఎక్సైట్మెంట్లోనూ ఉంటాయి. నిజమే కదా. మరి తేడా ఎక్కడొస్తుంది? తేడా అంతా మన ఆలోచనలు. మనం దానికి పెట్టి పేర్లో ఉంది. అయ్యో నాకు భయంగా ఉంది అని మనకు మనం చెప్పుకునే బదులు, వావ్ నేను ఉత్సాహంగా ఉన్నాను, నా శరీరం యాక్షన్కి రెడీ అవుతోంది అని అనుకుంటే చాలు. అంటే జస్ట్ ఆ ఫీలింగ్ని రీఫ్రేమ్ చేయాలా? ఎస్, భయంతో పోరాడటం కాదు, దాని పాజిటివ్ ఎనర్జీగా, ఉత్సాహంగా మార్చుకోవడం ముఖ్యం. దాన్ని స్వీకరించాలి. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. మనం మైండ్ సెట్ మార్చుకుంటే అనుభూతి మారుతుంది. సరే, మరి ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి? ఆ సరైన ఉత్సాహాన్ని ఎలా పొందాలి? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ప్రైమింగ్ రిచువల్. అంటే ప్రసంగానికి ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఒక చిన్న రొటీన్ పాటించడం. ప్రైమింగ్ రిచువల్ అంటే స్పోర్ట్స్ పీపుల్ చేస్తారు కదా మ్యాచ్ ముందు, అలాంటిదా? అలాంటిదే. కొన్ని లోతైన శ్వాసలు తీసుకోవటం కావచ్చు, లేదా నేను రెడీ అని మనసులో అనుకోవటం, లేదంటే ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ఒక్క క్షణం గుర్తు చేసుకోవటం. ఏదైనా చిన్న యాక్షన్ ఇది మనసుని ఆ మూమెంట్కి తీసుకొస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. ఓకే, శ్వాస గురించి చెప్పారు కదా, అది ఎలా హెల్ప్ చేస్తుంది? చాలామంది చెప్తారు డీప్ బ్రీతింగ్ మంచిదని. అవును. ముఖ్యంగా కోహెరెంట్ బ్రీదింగ్ అని ఒక పద్ధతి ఉంది, చాలా ఎఫెక్టివ్. కోహెరెంట్ బ్రీదింగ్ అదెలా? అంటే నిమిషానికి సుమారుగా 6 సార్లు మాత్రమే శ్వాస తీసుకోవటం, లయబద్ధంగా. ఉదాహరణకి 5 సెకండ్లు నెమ్మదిగా గాలి పీల్చుకుని 5 సెకండ్లు నెమ్మదిగా వదలడం. ఓ, నిమిషానికి 6ఏనా? చాలా స్లోగా అనిపిస్తుంది. అవును. ఈ లయబద్ధమైన శ్వాస మన నాడీ వ్యవస్థను డైరెక్ట్గా శాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది, మనల్ని ప్రశాంతంగా, గ్రౌండెడ్గా ఉంచుతుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాక్టీస్ చెయ్యొచ్చు. బావుంది. అంటే ప్రసంగం మధ్యలో కొంచెం టెన్షన్గా అనిపించినా 1-2 సార్లు ఇలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటే బెటర్ ఫీల్ అవచ్చన్నమాట. ఖచ్చితంగా. వెంటనే తేడా గమనిస్తారు. మరి రిహార్సల్ సంగతేంటి? మొత్తం స్పీచ్ను పదే పదే ప్రాక్టీస్ చేస్తే ఇంకా టెన్షన్ పెరుగుతుందా? కొన్నిసార్లు పెరగొచ్చు. ఎందుకంటే మొత్తం ప్రసంగం పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. అందుకే మైక్రో డ్రిల్స్ అనే టెక్నిక్ బాగుంటుంది. మైక్రో డ్రిల్స్ చిన్న చిన్న డ్రిల్స్ లాగానా? అంతే. పూర్తి ప్రసంగాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా విడిగొట్టి ప్రాక్టీస్ చేయడం.
ఉదాహరణకి ఇంట్రొడక్షన్లోని మొదటి 30 సెకండ్లు, లేదా మధ్యలో చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్, లేదా ముగింపు వాక్యాలు, ఇలా విడివిడిగా. ఆ, ఇది బావుంది. పెద్ద కొండను చిన్న చిన్న రాళ్లుగా మార్చి ఎక్కడం లాంటిది. పని ఈజీ అవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. చిన్న చిన్న విజయాలు కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. నిజమే. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అంటారు కదా. మనం నిలబడే తీరు అవి. చాలా చాలా ముఖ్యం. మన శరీర భంగిమ మన మూడ్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఎదుటివాళ్లకి మన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఎలా? కొన్ని టిప్స్. సింపుల్. నిటారుగా నిలబడటం, భుజాలు వెనక్కి ఉంచి తల పైకెత్తి, కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, చేతులను మరీ బిగించకుండా సహజంగా కదపడం, ఇవన్నీ కాన్ఫిడెన్స్ని ప్రొజెక్ట్ చేస్తాయి. పవర్ పోజ్ అని కూడా విన్నాను. అవును. కొన్ని రీసెర్చ్లేం చెప్తున్నాయంటే కొన్ని పవర్ పోజ్లలో, ఉదాహరణకి సూపర్మ్యాన్ లాగా ఛాతీ విరిచి నిలబడటం, లేదా చేతులు నడుముపై పెట్టుకోవడం, కొన్ని నిమిషాలు ఉండటం వల్ల ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గి ఆత్మవిశ్వాసాన్ని పెంచే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయట. అంటే మన బాడీయే మన బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుందా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని? ఒక రకంగా అంతే. శరీరం, మనసు రెండూ కనెక్ట్ అయి ఉంటాయి కదా. నేను కూడా గమనించాను. కొంచెం నిటారుగా కూర్చున్నా, నిలబడినా నా వాయిస్లోనే కొంచెం బలమొచ్చినట్టు అనిపిస్తుంది. అవును, అది నిజం. సరే, ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? అంటే క్షణంలో, స్పాట్లో టెన్షన్ తగ్గించుకోవడానికి. యాంకర్ క్యూస్ అని ఒక టెక్నిక్ ఉంది. యాంకర్ క్యూస్ అదెలా? అంటే మనం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఫిజికల్ జెస్చర్, శారీరక సంజ్ఞ, ఉదాహరణకి బొటనవేలు, చూపుడు వేలు కలపడం లాంటిది, లేదా ఒక నిశ్శబ్ద పదం లైక్ ఫోకస్ లేదా ప్రశాంతం, దాన్ని మనసులో అనుకోవాలి. దీని కొంచెం ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, ప్రాక్టీస్ చేశాక ఆ తర్వాత ఎప్పుడైనా ఒత్తిడి, ఆందోళన కలిగినప్పుడు అదే జెస్చర్ చేయడం, లేదా ఆ పదాన్ని మనసులో అనుకోవడం ద్వారా మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపినట్టు ఆ ప్రశాంత స్థితికి త్వరగా తిరిగి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఒక మెంటల్ స్విచ్ లాగా. ఇంట్రెస్టింగ్. ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా అనిపిస్తున్నాయి. అవును, ఇవన్నీ చిన్న చిన్నవైనా ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మొత్తంగా చూస్తే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం రావడం అనేది చాలా సహజం. కానీ దాన్ని అర్థం చేసుకుని ఈ టూల్స్, ఈ మైండ్ సెట్ షిఫ్ట్లతో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఆత్మవిశ్వాసంగా మార్చుకోవచ్చు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆందోళన అనేది శత్రువు కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే అది మనకు సహాయపడే శక్తిగా మారుతుంది. ఈ పద్ధతులు కేవలం స్పీచ్లకే కాదు. అవును, ఇంటర్వ్యూలు, ముఖ్యమైన మీటింగ్స్. ఎస్, జీవితంలో ఒత్తిడి కలిగించే ఏ సందర్భంలోనైనా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనం ఇప్పుడు చూశాం గదా, శ్వాస, బాడీ పోస్చర్ లాంటి మన ఫిజికల్ స్టేట్ని కాన్షియస్గా మార్చడం ద్వారా మన మెంటల్ స్టేట్ని, మన కాన్ఫిడెన్స్ని ఎలా ప్రభావితం చేయగలమో. అవును. మరి ఇదే సూత్రం అంటే శరీరం ద్వారా మనసును ప్రభావితం చేయటమనేది పబ్లిక్ స్పీకింగ్ అనే కాదు, మన జీవితంలో వేరే రంగాల్లో, అంటే క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గానీ, లేదా మన రిలేషన్షిప్స్లో గానీ అక్కడ కూడా ఉపయోగపడుతుందేమో. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. శరీరం మనసు కనెక్షన్ అనేది చాలా లోతైనది. ఆలోచించండి మరి.